హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఒకసారి అడ్వాన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ రేట్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి. మార్కెట్ ఎక్కడి నుంచి అయితే బౌన్స్ అయి ఉంటుందో, అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయి ఉంటుందో, ఇంకోసారి ఆ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. అంటే ఇది ఒక డిమాండ్ జోన్కి వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్. అదే ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయి ఉంటుందో మార్కెట్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫాల్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ లెవెల్ అండి. రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అనేవి ఒక లైన్ కాదండి, ఇది ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ నుంచి మార్కెట్ వస్తుంది. అంటే ఒక లైన్ బ్రేక్ అయితే సపోర్ట్, ఒక లైన్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్, అది కాదండి. అది ఒక రేంజ్. ఆ రేంజ్లో పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయండి. పెండింగ్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ అయినప్పుడు మార్కెట్ అనేది బౌన్స్ అవుద్ది. మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కానీ కొన్నిసార్లు మధ్యలోనే సపోర్ట్ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి, అంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఈ పెండింగ్ ఆర్డర్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మార్కెట్ బౌన్స్ అవుతుంది అండి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది ఒక బేస్ క్యాండిల్ అండి. బేస్ క్యాండిల్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ వచ్చింది, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఇక్కడ మార్కెట్. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ అనేది మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కానీ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. ఎందుకంటే ఇది ఒక బేస్ క్యాండిల్, అంటే మార్కెట్ ఇక్కడ వచ్చి కన్సల్టేట్ అయింది. కన్సల్టేట్ ఒక బేస్ ఫామ్ చేసింది. ఆ బేస్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఒక మార్కెట్ని బిల్డ్ చేయాలంటే ముందు బేస్ని ఫామ్ చేయాలి. ఆ బేస్ నుంచి ఆ బేస్లో మళ్ళీ వచ్చినప్పుడు ఆ బేస్ నుంచి మళ్ళీ ర్యాలీ అవుతుంది. సపోర్ట్ అనేది సింపుల్గా అర్థం చేసుకున్నంటే మార్కెట్ ఎక్కడి నుంచి పడింది ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ పడుతుంది. ఎక్కడి నుంచి ఇది బౌన్స్ అయి ఉంటుందో ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ అవుతుంది మార్కెట్. అంతే అండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అంటే. ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ చేద్దామండి. ముందుగా బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఫేస్ చూస్తుందండి. ఈ లెవెల్ని బ్రేక్ అయితే ఛాన్స్ ఉంది, అంటే పైకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అంటే 52,500 మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. 52,500 లెవెల్లో డిమాండ్ జోన్కి వస్తే ఇది ఆల్రెడీ ఈరోజు టెస్ట్ చేసింది. ఇది చిన్న డిమాండ్ జోను. సో రేపు దీన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఈ లెవెల్ని వస్తే ఇంకా అంటే 51,000 లెవెల్ ఒకసారి టెస్ట్ చేస్తుంది. బట్ ఇది ఆల్రెడీ 3 times టెస్ట్ చేసింది ఇక్కడ. సో మార్కెట్ అనేది వీక్ అయి ఉంటుంది. ఇది బ్రేక్ అయ్యి కిందకి ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అంటే 50,500 అండి. ఈ లెవెల్ అనేది మంచి డిమాండ్ జోన్. డిమాండ్ జోన్ అనేది వేరు, సపోర్ట్ అనేది వేరండి. సపోర్ట్ అంటే ఆగుతుంది, డిమాండ్ అంటే అక్కడ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ అనేది బౌన్స్ అవుతుందండి. ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇంట్రాడే చేసే వాళ్ళకి. అదే స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే నిన్న చెప్పామండి, ఈ లెవెల్కి వచ్చి వెళ్ళిపోయింది మార్కెట్. ఆల్రెడీ గ్యాప్ ఓపెన్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ టెస్ట్ చేయలేదు, బట్ ఒకసారి వస్తే టెస్ట్ అవుతుంది, అంటే టెస్ట్ చేస్తుంది కొంచెం. బట్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ దొరుకుతుంది, అంటే 51,350 ఈ లెవెల్ని ఒకసారి వస్తే మార్కెట్ కొంచెం బౌన్స్ అవుతుంది. అంటే ఎక్కువ బౌన్స్ అవ్వదు, ఒక 70 points అలా మూవ్ అవుతుంది అంతే. ఇది కూడా బ్రేక్ అయితే మార్కెట్ 51,150 ఈ లెవెల్ని మనం చూడొచ్చు. అది స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే అండి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కిందకు ఛాన్స్ ఉంటుందండి. 51,200 ఈ లెవెల్ మార్కెట్ వస్తుంది. అలాగే ఈ లెవెల్ వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది. ఈ లెవెల్ 51,000 లెవెల్ని ఆల్రెడీ ఇది ఒకసారి టెస్ట్ చేసింది. ఒకసారి టెస్ట్ చేస్తుంది, బట్ అంత యాక్యురేట్గా అయితే పోదు బైక్ మార్కెట్. చిన్నది పోయి మళ్ళీ బౌన్స్ కిందకు ఛాన్స్ ఉంటుంది. అంటే 50,500, 600 ఈ 650 లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది స్కాల్పింగ్ చేసేవాళ్ళకి అండి. నిఫ్టీలో స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే ఇది చూడండి ఒకసారి. ఇది ఒక ప్రైస్ యాక్షన్ వచ్చింది, ఇది ఒక ప్రైస్ యాక్షన్ బట్టి వచ్చింది. సో ఇది సపోర్ట్ తీసుకుంది ఆల్రెడీ ఈరోజు. సో రేపు మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన, అంటే 25,230 ఆ లెవెల్కి వచ్చిన కొంచెం బౌన్స్ అవుతుంది అంతే. ఇది బ్రేక్ అయితే కిందకు ఛాన్స్ ఉంటుంది మార్కెట్ ఎక్కడ వరకు అంటే 25,150 ఈ లెవెల్ అనేది కొంచెం సపోర్ట్గా వర్క్ అవుతుందండి. అంత యాక్యురేట్గా ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక బేస్ ఫామ్ చేసింది ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ర్యాలీ అంతా జరగలేదు. ఇక్కడ నుంచి మార్కెట్ అంత ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వలేదు, జస్ట్ పోతుంది కానీ స్లోగా పోతుంది. కొంచెం ఇది సపోర్ట్ తీసుకోవడానికి తక్కువ తీసుకుంటుంది. అలాగే ఈ లెవెల్ 25,120 ఈ లెవెల్ని బ్రేక్ అయితే 25,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. చూడండి, ఇక్కడ నుంచి డ్రాప్, ఇక్కడ నుంచి బేస్ ఫామ్ చేసింది, అంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది.
ఈ లెవెల్కి వచ్చినప్పుడు మంచిగా బూస్ట్ అవుతుంది మార్కెట్, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 25,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి, అది స్కాల్పర్స్ కోసం. అది ఇంట్రాడే చేసే వాళ్ళ కోసం ఒకసారి చెక్ చేద్దాం. ఇంట్రాడే చేసే వాళ్ళకి నేను చెప్పేవండి, నిన్న ఈ లెవెల్ 25,250 240 ఆ లెవెల్ నిన్న చెప్పాము. ఆల్రెడీ ఆ లెవెల్కి వచ్చి బౌన్స్ అయిపోయిందండి. ఇంకోసారి వచ్చినా కొంచెమే బౌన్స్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ పైకి వెళ్ళదు. సో రేపు గ్యాప్ అవ్వకపోయినా ఈ లెవెల్కి వస్తే కొంచెం బౌన్స్ అవుతుంది మార్కెట్. ఈ లెవెల్ని కానీ 25,200 లెవెల్ని 25,200 లెవెల్ని బ్రేక్ అయితే 25,040-50 ఈ లెవెల్ని చూడొచ్చండి మార్కెట్. అంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ వెళ్ళింది కాబట్టి ఈ లెవెల్ని ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. దీనికి రెసిస్టెన్స్ అనేది ఎట్లేదండి, అంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది దొరకట్లేదు. ఇది అండి మన అనాలిసిస్. మన అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.